హలో గైస్, నేనైతే కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఇవాళ అయితే నేనైతే బిర్యానీ చేయాలనుకుని చికెన్ బిర్యానీ చేయాలనుకుని ఐటమ్స్ అయితే చేసుకున్నాను. ఆనియన్స్ తీసుకున్నాను, టమాటాస్ తీసుకున్నాను, తెల్లగడ్డలు తీసుకున్నాను, తర్వాత అయితే పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, తర్వాత అయితే కొంచెం అల్లం అయితే తీసుకున్నాను. అవన్నీ కట్ చేసుకున్నాను. నేనైతే ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత అయితే మనమైతే మిక్సీ తీసుకుని మిక్సీ జార్లో అయితే పచ్చిమిరపకాయలు కొన్ని, తెల్లగడ్డలు అయితే కొన్ని, తర్వాత అయితే అల్లం అయితే కొద్దిగా వేసుకున్న తర్వాత అయితే వాటిని అయితే మనం అయితే మిక్సీలో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆ మిక్సీ చేసుకుంటాం కదా, ఆ మిక్సీ చేసుకున్న దాన్ని అయితే మనమైతే దాంట్లో వేసుకోవాలి, ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడైతే నేను తెల్లగడ్డని మొత్తం వేసేసాను. ఇప్పుడైతే మనం అల్లం కట్ చేసుకున్నాం కదా, అల్లం దాంట్లో వేసుకుని మిక్సీలో అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే నేనైతే అల్లాన్ని అయితే మిక్సీలో అయితే వేసేస్తున్నాను. ఇప్పుడు అల్లం మిక్సీ వేసాం కదా, అల్లం అయితే మిక్సీలో వేసుకున్న తర్వాత దాన్ని అయితే బాగా మిక్స్ చేసుకున్నాను. అదైతే ఈ ఫ్లేవర్లోకి వచ్చింది. ఇప్పుడైతే మనమైతే వచ్చేసి మనం కొత్తిమీర, పుదీనా తీసుకున్నాం కదా, ఆ పుదీనా అన్నీ కట్ చేసుకునేసేయాలి. ఎప్పుడైతే కొంచెం చికెన్ అయితే తీసుకోవాలి. ఆ చికెన్ అయితే మనం బాగా కడుక్కున్న తర్వాత అయితే నేనైతే బాగా కడిగేసి ఒక దబరకు అయితే వేసుకుంటున్నాను. ఆ దబరకు వేసుకున్న చికెన్ అయితే పూర్తిగా మనం అయితే ఇప్పుడు మనం బాగా క్లీన్ చేసుకున్న ఆ దబరలో ఉన్న చికెన్ మొత్తాన్ని అయితే ఇప్పుడైతే ఒక దాంట్లోకి అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే నేనైతే వేస్తూ ఉన్నాను. నేనైతే ఒక మనం బిర్యానీకి సరిపడా చికెన్ అయితే తీసుకోవాలి. ఇప్పుడైతే నేను కొంచెం ఎక్కువ బిర్యానీ చేయాలనుకున్నాం కాబట్టి ఒక 3 or 4 kgs అయితే మేము షాప్కి వెళ్ళి చికెన్ అయితే చేసుకున్నాము. మీరు మీ ఇంట్లో తయారు చేయాలనుకుంటే మినీగా తయారు చేసుకోవాలంటే 1 kg తెచ్చుకోండి. ఇప్పుడైతే మొత్తం క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడైతే నేనైతే దబర్ని అయితే పొయ్యి మీద అయితే పెట్టేసిన తర్వాత కొద్దిగా నూనె అయితే పోసాను. ఆ నూనె బాగా హీట్ అయిన తర్వాత అయితే మనమైతే చికెన్ అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే ఒక 3 minutes హీట్ అయిన తర్వాత మనం క్లీన్ చేసుకున్న చికెన్ అయితే మొత్తం అయితే దాన్ని అయితే దవర్లో అయితే వేసేయాలి. ఇప్పుడైతే నేను వేస్తూ ఉన్నాను ఆ చికెన్ అయితే బాగా మనం ఉడికించుకోవాలి. ఇప్పుడైతే ఆ చికెన్ మొత్తం వేసేయాలి. ఆ చికెన్ పీసులు కూడా మీరు ఎలా కట్ చేసుకుంటారంటే బిర్యానీ పీసులు చెప్తే షాప్లో కూడా ఆ బిర్యానీకి ఎలా ఎంత పీసులు కావాలో అంత పీసులాగా అయితే బాగా కట్ చేస్తారు. అదైతే చికెన్ పీసులు అయితే నేను బిర్యానీ పీసులని కట్ చేయించుకున్నాను షాప్లో అయితే. ఒక షాప్లో అయితే చికెన్ రేట్ ఎంత అంటే 280 రూపీస్లో ఉంది. ఇప్పుడైతే అదే చికెన్ బాగా రేట్ అయితే బాగా బేవస్తా ఉన్నది. ఎప్పుడైతే మనం చికెన్ వేసుకున్నాం కదా, ఆ చికెన్ వేసుకున్న తర్వాత కొంచెం సాల్టు, కొంచెం పసుపు పొడి వేసుకోవాలి. ఆ పసుపు పొడి వేసుకున్న తర్వాత అయితే మనం హై ఫ్లేమ్లో బాగా ఇట్లనైతే బాగా చికెన్ని బాగా ఉడికించుకోవాలి. తర్వాత అయితే మనం అయితే వేసుకున్నాం కదా, వాటిని అయితే బాగా కలిపెట్టుకోవాలి. ఇప్పుడైతే నేను బాగా కలిపెడతాను. ఇప్పుడైతే చూడండి, ఇప్పుడైతే పెద్ద తీసుకున్నాము. ఆ పెద్ద గిన్నె అయితే తీసుకొని ఆ చికెన్ బాగా కలిపెట్టుకుంటున్నాను. ఎప్పుడైతే ఆ చికెన్ కలిపెట్టుకున్నాం కదా, కలిపెట్టిన పక్కన చేసుకొని ఇంకో దబర్ తీసుకొని ఆ దబర్లో నూనె అయితే వేసుకోవాలి. ఆ నూనె వేసుకున్న తర్వాత అయితే మనం అయితే నూనె బాగా హీట్ అయిన తర్వాత ఇంకో దాబర కదా తీసుకుంది. ఆ నూనె హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం మిరియాలు అన్నీ వేసేయాలి. అవన్నీ వేసుకున్న తర్వాత అయితే మనమైతే కొంచెంసేపు అలా ఉంచిన తర్వాత ఆ బిర్యానీ ఆకైతే వేసుకోవాలి. ఇప్పుడైతే నేనైతే ఆవాలు వేస్తాను. ఆవాలు వేసిన తర్వాత అదిగో ఆవాలు, చెక్కలు అవన్నీ వేసుకోవాలి, లవంగాలు అవన్నీ వేసుకున్న తర్వాత అయితే మనమైతే ఒక బిర్యానీ ఆకైతే వేసుకోవాలి. ఆ బిర్యానీ ఆకు అయితే నేను వేస్తాను. ఇప్పుడైతే చూడండి, ఇప్పుడు బిర్యానీ ఆకు అయితే వేసాను. ఆ బిర్యానీ ఆకులు కూడా మనం ఎంత కావాలో ఎంత బిర్యానీ చేసుకుంటామో అన్ని ఆకులు అయితే అంత ఆకులు అయితే వేసుకోవాలి. ఎందుకంటే అది టేస్ట్ కోసం వేసుకుంటారు. ఇప్పుడైతే అవి వేసేసుకున్నాను నేనైతే. అవి వేసేసుకున్న తర్వాత అయితే మనమైతే కొంచెం పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాం కదా, ఆ పచ్చిమిరపకాయలు అయితే మనం అయితే ఇప్పుడు బిర్యానీ ఆకుల్లో వేసుకునేయాలి. వేసుకున్న తర్వాత అయితే మనమైతే పుదీనా కట్ చేసుకున్నాం కదా, ఆ కట్ చేసుకున్నట్టు అయితే మనం వేసుకునేసేయాలి. అయితే నేనైతే కట్ చేసుకున్నట్టు అయితే వేసుకున్నాను. ఎప్పుడైతే మనం కట్ చేసుకున్నట్టు అయితే బాగా
కలిపెట్టుకోవాలి. ఇప్పుడైతే నేనైతే దాన్ని అయితే బాగా కలిపెడుతున్నాను. ఇప్పుడైతే చూడండి మీరు ఆ విధంగా మనం ఆయిల్లో బాగా అవన్నీ మనం వేసుకున్నవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా అవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత అయితే ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ టమోటాస్ అన్నీ మనమైతే బాగా అవన్నీ వేసేసుకున్న తర్వాత మనమైతే మొత్తం మిక్స్ అయ్యేటట్టు పచ్చివాసన పోయేటట్టు బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి గెంటితో అయితే. ఇప్పుడైతే నేనైతే గెంటితో నేను ఎలా తిప్పుతున్నానో అలా తిప్పుకోండి. ఇప్పుడు నేనైతే పెద్ద బాణాలు పెట్టాను కదా, ఆ పెద్ద బాణాలు పెట్టినందువల్ల అలా తిప్పుకోవాలి. మీరు దీంట్లో మామూలుగా మినీ రైస్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇప్పుడైతే పెట్టేశాను. ఇప్పుడైతే పొయ్యి మీద ఉన్నదాన్ని అయితే బాగా తిప్పుతున్నాను. నేనైతే బాగా తిప్పేసిన తర్వాత ఒక ఫ్లేవర్లోకి వస్తుంది. ఆ ఫ్లేవర్లోకి అయితే అది చికెన్ అయితే మొత్తం మనం వేసుకున్నాం కదా, ఆ ఫ్లేవర్లోకి అయితే అది వచ్చింది. ఆ ఫ్లేవర్లో మనం హై ఫ్లేమ్లో ఉన్నది కాబట్టి కింద మాడిపోయినట్టు కనబడుతుంది చూడండి. ఆ విధంగా రాకుండా మనం లో ఫ్లేమ్లో పెట్టుకునేసి మొత్తం అవన్నీ బాగా వాడేటట్టు చేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఇందాక అల్లం పేస్ట్ చేసుకున్నాం కదా, అల్లం పేస్ట్ని అయితే మనం అయితే పొయ్యి మీద దాంట్లో దబర్లో అయితే వేసుకోవాలి. ఆ అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత మనమైతే బాగా కలుపుకోవాలి. ఆ గెంటితో అయితే అది అన్నిటికీ బాగా మిక్స్ అయ్యేటట్టు. ఇప్పుడైతే నేను ఎలా కలుపుతున్నానో అలా కలుపుకొనేసేయండి. ఇప్పుడైతే నేనైతే బాగా కలిపెట్టేశాను. ఇప్పుడైతే బాగా కలిపెట్టేసాను కదా, కొంచెంసేపు అలా ఒక 3 or 4 మినిట్స్ మనమైతే బాగా కలుపుకొనేసి ఆ విధంగా తర్వాత అయితే కొంచెంసేపు అలా ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత అయితే మనమైతే ధనియాల పొడి, గరం మసాలా అవన్నీ వేసుకునేసి గరం మసాలా, ధనియాల పొడి, చికెన్ మసాలా, తర్వాత మిగతా పౌడర్స్ మొత్తం ఏమేమి కావాలో ఆ సామాను మొత్తం మనమైతే ఆ దబర్లో వేసుకున్న తర్వాత మనమైతే ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత అయితే మనం కొద్దిగా అయితే వాటర్ అయితే పోసుకున్న తర్వాత బాగా కలుపుకుంటాము. ఆ విధంగా వస్తుంది, వాటర్గా వస్తుంది. తర్వాత అయితే కొద్దిసేపటి తర్వాత ఆ వాటర్ అయితే హీట్కి ఆవిరేపి కొంచెం గట్టిగా అయితే వస్తుంది. ఆ వచ్చేదాకా మనం అలా తిప్పుతూ ఉండాలా. ఆ తిప్పుతూ ఉండిన తర్వాత ఇప్పుడైతే ఆ విధంగా వస్తుంది. మనం రైస్ ఇందాక కడుగు పెట్టుకున్నాం కదా బియ్యాన్ని, ఆ బియ్యాన్ని అయితే మనం ఆ దబర్లో అయితే వేసుకునేయాలి. ఆ దబర్లో వేసుకున్న తర్వాత అయితే మనమైతే ఆ దబర్లో ఉన్న బియ్యాన్ని మొత్తం మిక్స్ అయ్యేటట్టు బాగా ఆ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడైతే నేను తిప్పుతున్నాను కదా, ఆ విధంగా అయితే గంటని తిప్పుకోవాలి. బాగా అన్నిటికీ రైస్కి, బియ్యానికి మొత్తానికి ఆ ఫ్లేవర్ వచ్చేటట్టు ఆ విధంగా నేనైతే తిప్పుతున్నాను. ఆ విధంగా తిప్పిన తర్వాత అయితే ఒక 3 or 4 మినిట్స్ తర్వాత ఇప్పుడైతే బిర్యానీ అనేది రెడీ అవుతుంది. ఆ బిర్యానీ రెడీ అయిన తర్వాత మనమైతే బాగా కలిపెట్టేసేయాలి. ఆ కలిపెట్టేసిన తర్వాత వాసన గుమాలిస్తుంది. ఇప్పుడైతే భలే సూపర్గా అయితే వచ్చినట్టుంది. ఇప్పుడైతే మనమైతే అన్ని ఇంగ్రీడియంట్స్ సరిపోయాలో మనం ఒకరంతా టేస్ట్ చూసుకోవాలి. ఇప్పుడైతే టేస్ట్ చూస్తాను. ఇప్పుడైతే నేనైతే టేస్ట్ అయితే చూస్తున్నాను. అదైతే దబర్ పెట్టేసాము 2 మినిట్స్ అలాగా. తర్వాత అయితే దబర్ తీసిన తర్వాత మనం చికెన్ దాకా ఉడికించుకున్నాం కదా లో ఫ్లేమ్లో, ఆ చికెన్ మొత్తాన్ని వేసేసిన తర్వాత ఆ దబర్లో వేసేసేయాలి. ఆ వేసేసిన తర్వాత అయితే మనమైతే ఇంకా బిర్యానీ అయితే బాగా కలిపెట్టుకోవాలి. నేనైతే బాగా కలిపెడుతున్నాను. కింద నుంచి బాగా తీయాలి ఆ బిర్యానీ. కింద నుంచి తీస్తే ముక్కలు మొత్తం కిందకి పైకి మొత్తం పోయి ఆ బిర్యానీ అయితే చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడైతే నేనైతే బాగా కలిపెట్టేసాను గెండితో అయితే. ఇప్పుడైతే చికెన్ ముక్కలు మొత్తం కిందకి మొత్తం వెళ్ళిపోయాయి. ఇప్పుడైతే మనమైతే బిర్యానీ ఏ విధంగా చేయాలో అయితే నేను చెప్పేశాను. ఈ విధంగా అయితే బిర్యానీ అయితే మేమైతే ఇంట్లో అయితే రెడీ చేసుకున్నాము. ఎందుకంటే మా ఇంటి దగ్గర అయితే ఒక చిన్న ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్కి మా బంధువులు అందరూ రిలేటివ్స్ వచ్చారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ.